హాయ్ గాయ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని పెట్టిన కదా తమ్నెల్ మీద. ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నా నేను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే అప్పుడు ఏ విధంగా అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఒకటి, కిరాయి ఇంట్లో ఉంటే మాత్రం అది మామూలు నరకం కాదు. ఎప్పుడు వెళ్ళిపోమ్మంటారో తెలీదు, ఎప్పుడు వస్తారో తెలీదు. ఒకవేళ వచ్చి వెళ్ళిపోమ్మంటే ఎట్లా అని అనిపిస్తుంది. భయం భయం బతుకు, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అదిగాక ఇంకా ఇంట్లో ఏమన్నా ఉందనుకో, అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ మేమున్నాం కదా కిరాయి ఇంట్లో. అప్పుడు ఏంటంటే వర్షం కొట్టిందంటే చాలు గజ 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 వణుకుతాం. కొట్లు అవసరం లేదు, ఫస్ట్ ఉరుముతుందంటే చాలు ఎక్కడ వర్షం వస్తుందని చెప్పని భయం భయం. ఎండ ఏంటిది ఎండ ఏంటిది ఎండ కొట్టిందంటే చాలు ఎండకు మాడిపోతాం. ఎట్లా అంటే ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఉండరాదు. అంత నరకం. ఎండకు ఎండినాం, వానకు తడిచినాం. ఇగో ఇట్లాంటి ఇబ్బందులు పడ్డాం మేము. ఎట్లా ఏంది ఇది, మనకంటూ ఒక జాగ ఉంటే అందులో ఎట్లన్నా ఏ విధంగా వేసుకొని బతుకుతాం కావచ్చు, కానీ ఇదంతా ఏంది అని పిచ్చి లేచిపోయింది. అదే టైంలో ఇందిరమ్మ వస్తున్నాయని చెప్పిర్రు. ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక అప్లికేషన్ పెట్టుకుంటే రేషన్ కార్డు ఇది సెల్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఇక అవి అట్లా వస్తాయని చెప్పారు. అయితే మాకు నమ్మకం లేకుండే, ఎందుకంటే ఇట్లా ఎన్నోసార్లు జరిగినాయి, అవన్నీ అయిపోయినాయి కాబట్టి అవి రాలేదు చేయలేదు అన్నట్టే పడిపోయింది కదా. ఇక లాభం లేదు అని అనుకున్నాం, కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా అని సరేలే అని చెప్పి అప్లికేషన్ పెట్టినాం, ఇచ్చినాం. అయితే ఒకరోజు గ్రామ పంచాయతీ దగ్గరికి మైక్లో చెప్పిరన్నట్టు. ఆ రోజు అందరికి ఇట్లా రారి, మన ఇళ్ళ గురించి రేషన్ కార్డుల గురించి ఎవరెవరికి వచ్చినాయి లేదా అన్నది చెప్తారు రారని చెప్పని అన్నారు. అప్పుడు అరే భలే వచ్చింది, ఎంత ఉందరా అని చెప్పని అనుకున్నాం. సంతోషంగా పోయినాం. సంతోషంగా పోయినాం. పోయిన తర్వాత ఏంటంటే అక్కడికి పోయేసరికి భయం అనిపించింది. అత్తదో రాదు పేరు, అత్తదో రాదు అని టెన్షన్ మొదలైంది. దాని తర్వాత ఫస్ట్ ఏంటంటే రేషన్ కార్డు గురించి చెప్పారు. రేషన్ కార్డు గురించి చెప్పగానే ఒక 3, 4, 5 పేర్ల తర్వాత మా పేరు వెళ్ళింది. అమ్మయ్య, రేషన్ కార్డు అయితే ఒకటి వచ్చింది. ఇది వచ్చిందంటే ఇక ఇది కూడా వస్తుంది కావచ్చు అని కొంచెం ధైర్యం వచ్చింది. రేషన్ కార్డుల గురించి చెప్పుడు అయిపోయిన తర్వాత ఇళ్ళ గురించి టాపిక్ వచ్చింది. ఇళ్ళ గురించి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇల్లులు ఎవరికి వచ్చినాయో చూద్దామని చెప్పని అన్నారు. అన్న తర్వాత ఏంటంటే భయం స్టార్ట్ అయింది నాకు. అత్తరా అనుకున్నా. మొట్టమొదటి పేరు చెప్పుడే నా పేరు చెప్పారు. ఇక మామూలు సంతోషంగా నాది ఫస్ట్ పేరు నాది వచ్చేసరికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది. అందరు పక్క పంటలు అందరూ ఏం సుమ నీకు వచ్చింది అట్లా ఇట్లా అని చెప్పని చాలామంది అన్నారు. దాదాపు చాలామందికి వచ్చినాయి ఇల్లులు. అయితే ఇక కొంచెం రాని వాళ్ళు ఏంటంటే భయపడ్డారు. మళ్ళీ తర్వాత లాస్ట్కి ఏమన్నారంటే ఒకవేళ రాని వాళ్ళకి ఇట్లుంటే మళ్ళీ ఒకసారి అప్లికేషన్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి చూసుకోరి, మీకు వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి అన్నారు. ఇక ఇంటికి వచ్చినాం కదా, ఆ రోజు ఫుల్ సంతోషం. ఇక అమ్మయ్య, మొత్తానికైతే ఒక మాకంటూ ఒకటి అయితే ఉంది. ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తుంది మాకు. ఏ ఇల్లు అయితే ఏంది, మనకు ఉండటానికి ఒక గూడు ఉంది, అది చాలు నాకు ఇక అని ఇట్లా అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇద్దరు వచ్చారు. సుమన్ ఇల్లు అయితే అంటే మేమే అని అన్నాం. అన్న తర్వాత చూసి ఇదేనా మీ ప్లేసు అని అంటే ప్లేస్ మాది కాదు, ఇది మా వాళ్ళదని చెప్పని అన్న తర్వాత అట్లా అంటలేను, ఇప్పుడు మీ జాగ ఏడుంది, భూమి ఎక్కడుంది అని చెప్పని అన్నారు. మాకు భూమి ఏడుంది, భూమి లేకనే పెట్టినాం కదా అని చెప్పని నేను అన్నా. మాకు భూమి ఏడుంది, భూమి లేకనే పెట్టినాం కదా అని చెప్పని నేను అన్నా. అసలు అర్థం కావట్లేదురా. షాక్ అయ్యిండు. మరి ఎట్లా, మరి ఇందిరమ్మ ఇల్లు ఎట్లా రావాలి, మీకు జాగ ఉంటేనే కదా ఇల్లు వస్తుందని చెప్పని అన్నాడు. దెబ్బకి అప్పుడు మా ఫేసులు చూడాలి. కొంతమంది నవ్వుకుంటారో లేకపోతే బాధపడతారో తెలియదు, అట్లా అయిపోయాయి మా ఫేసులు మొత్తం. కథ వెంటనే మా మొఖాలు మీ ఇట్లా చూసుకున్నాం. ఒడిసింది కథ అనుకున్నాం. అప్పుడు ఇక లాభం లేదు ఇక అనుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లా మరి జాగ ఉండాలి కదా అని చెప్పన్నాడు. ఇక మాకు జాగ లేదు, ఓన్లీ మేము కిరాయి ఇంట్లోనే ఉంటున్నాం. మేము పెట్టింది కూడా అదే పెట్టినాం. కిరాయి ఇంట్లో ఉంటున్నాం అని కూడా అట్లా పెట్టి కూడా ఇచ్చినాం మేము. ఏం తెలియమని చెప్పిన వాళ్ళు కూడా పాపం ఇక బాధపడుకుంటూనే పోయారు. ఎంత బాధపడ్డామంటే అంత బాధపడ్డాం మేము. అరే వచ్చినట్టు వచ్చి చేయి జారిపోయినట్టు అయిపోయాయి. ఎట్లా అని చెప్పని అనుకున్నా. ఆ రోజు మొత్తం బాధపడ్డాం. ఇక దాని తర్వాత కలెక్టరేట్ ఆఫీసులో ఒక అతను వర్క్ చేస్తాడన్నట్టు. పాపం మాకు పరిచయం కూడా లేదు. వేరే వాళ్ళ ద్వారా ఎట్లా నా నెంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడినాం. అంటే మన సైడ్ కదా కొంచెం. ఆ బ్రదర్ మరి ఇందిరమ్మ ఇల్లు గురించి వచ్చా కదా, ఏమైందని అంటే ఇట్లా అన్ని స్టోరీ చెప్పిన తర్వాత సరేలే ఏం కాదు, నేను టెన్షన్ పడకు, నేను ఒక ఫామ్ నింపిస్తా, అవి తీసుకుపోయి మీరు మీ జగిత్యాల కలెక్టరేట్ ఆఫీస్లో ఇవ్వండి అని చెప్పని అన్నాడు. అందువల్ల నాకు నమ్మకం లేదు అని చెప్పానన్నా.
నమ్మకం లేదు అనుకోవద్దు, మన ప్రయత్నం మనం చేయాలి, ఖచ్చితంగా వస్తుంది అంటే ఇప్పుడు జాగలు అయిపోయాయి అంటే జాగుండు కాదు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కానీ మీ సైడ్ ఏది ఉన్నా కానీ మీకు వచ్చేస్తుంది పోయి ఇవ్వమని చెప్పాను అన్నాడు. అప్పుడు సరే అని చెప్పానన్న. ఆయననే పాపం ఫామ్స్ అన్ని నింపి చేసి అక్కడి నుండి అవి నాకు పంపించి అక్కడ ఏమన్నాడు. అక్కడ ఏంటంటే జైతీయాల కలెక్టరేట్ ఆఫీస్లో ఏంటంటే అక్కడ నా ఫ్రెండ్ వరకు వేస్తాడు, నా క్లాస్మేట్ గాడు. ఇక వాడు ఉన్నాడు కానీ చెప్పి వానికి ఫోన్ చేస్తే ఈ రోజు రారా అంటే అప్పుడు పోయి అక్కడ ఇచ్చేసినాం, అయిపోయింది. అక్కడ ఏమన్నారంటే మీ సైడ్ ఏం లేవు, డబుల్ బెడ్రూమ్లు ఇవి లేవు కదా, మరి ఎట్లా వస్తుంది, రాదు కదా అని చెప్పాను అన్నాడు. సరే అని చెప్పానన్నా. ఇక ఫామ్ అయితే ఇచ్చిన, వాళ్ళే తీసుకున్నారు. ఎందుకంటే తర్వాత ఎప్పుడైనా నచ్చినా కానీ కూడా అవకాశం ఉంటుందని చెప్పిండు. ఆయన కూడా ఫోన్ చేసి చెప్పిన ఇట్లా అంటే ఏం కాదు, ఒకవేళ మీ కాడ అయితే ఇట్లా వస్తుందని అన్నాడు. ఇక మళ్ళీ మొన్న ఒకసారి కాల్ చేసిండు, మొన్న ఒక విషయం గురించి కూడా చెప్పి ఉండే. కానీ ఇదెందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది చెప్పే అవసరం లేదు. ఇదెందుకు చెప్తున్నా అంటే పాపం ఆయనకు అవసరం లేకున్నా కానీ కూడా మన గురించి నా కోసం మరి ఫోన్ చేసి ఆయననే ఫామ్స్ నింపించి ఇచ్చి రాపో అని చెప్పి ఇదంతా నా కోసం చూసిండు. అంతా రిస్క్ తీసుకొని అతని టైం వేస్ట్ చేసుకొని ఇట్లా చేసిండు కాబట్టి నా గురించి ఆయన గురించి చెప్పాలి కాబట్టి చెప్పిన నేను. ఎందుకంటే అతను చేసిన సహాయం కూడా ఒక వృధాగా పోవద్దు. మనకు చేసిన సహాయం అది చిన్నది కానీ పెద్దది కానీ వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. నేను ఇట్లా చెప్పింది అనుకో అతనికి సంతోషమే, వేరే వాళ్ళకు కూడా ఏమనిపిస్తా అంటే పాపం అతను సంబంధం లేకుండా ఇతనికి హెల్ప్ చేసిండు. మనం కూడా వాళ్ళకు చేయాల్సిన సాయం కూడా వేటలోకి వేసే అవకాశం కూడా ఉంటుంది చూసే వాళ్ళకు. ఎవరన్నా పేదవాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బందులు ఉంటే కానీ వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు చెప్పిన అంతే. ఇప్పుడు ఒక రీసెంట్గా 2-3 వీడియోస్ పెట్టినా కదా, ఆ 2-3 వీడియోస్లో ఈ ఇల్లు మీదేనా అన్నారు. నేనేంటంటే ఒక ఇంట్లో ఉండి చెప్పిన నేను మాదేనంటే అది మాది కాదు, అది మా ఇంటి ముందు వాళ్ళది, అది కూడా ఇందిరమ్మ ఇల్లే. అందులో ఉండి చెప్తే కొంచెం మంచిగా వస్తుంది వీడియో అని చెప్పి అందులో 2-3 వీడియోస్ అందులో చేసిన. మొన్న పెట్టిన కదా వీడియోలో మా సిద్ధు ఫోటో ఫ్రేమ్ అందరికి ఇచ్చి నాకు ఇవ్వలేదని. ఆ వీడియోస్లో కూడా కామెంట్స్ చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి, నాకు మంచిగా అనిపించింది. మా చెల్లె వైష్ణవ్ టాపిక్ మాట్లాడినప్పుడు కూడా దాని గురించి ఏమొచ్చిందంటే నిజమే బ్రో, అసలు మీరు ఎందుకు ఏడవలేదు అది కూడా చెప్పండి అన్నారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళ విధంగా వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు కూడా కామెంట్లు పెట్టిర్రు. నెక్స్ట్ వీడియో దాని గురించి కూడా నేను మాట్లాడతా, ఓకేనా? ఇప్పుడు మా సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఓజానమ్మ సాంగ్ ఉంది కదా, ఈ శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంది. 29 తారీఖు శుక్రవారం రోజు రిలీజ్ అవుతుంది. మేమైతే ఈ సాంగ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం, మస్తు నమ్మకం పెట్టుకున్నాం కూడా. మరి ఏమైతుందో తెలీదు. మన ప్రోమో అయితే ఇప్పటికీ 1 మిలియన్ దాకా పోయింది. అంతా ఆ దేవుళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాం, మీ మీద నమ్మకం పెట్టుకున్నాం. మేము చేయాల్సిందైతే చేసినాం. జాను కానీ అమ్మ కానీ సాగర్ కానీ అందరు కష్టపడ్డారు పాపం. ఆ కష్టానికి ఫలితం అది మాకు దొరకదా ఏం అర్థమైతలేదు. మేమైతే తీసినాం, ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేస్తాం సాంగ్ని. ఆ సాంగ్ని బయటకు తీసుకెళ్లే బాధ్యత మీదే. ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలియదు. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, హిట్ అయ్యేటట్టు చేయండి. సాంగ్ అయితే మస్తు వచ్చింది సాంగ్. ఇక మరి మీరు ఎక్కడ దాకా తీసుకెళ్తారో చూడాలి. ప్రతి ఒక్కరు ఆ సాంగ్ మీద రీల్స్ చేయండి. ఇప్పటి వరకు అయితే మస్తు మంది రీల్స్ చేసిర్రు. ఆ వీడియో వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా రీల్స్ చేసిన కొద్ది ఏంటంటే ఆ వీడియో అనేది ఇంకా ముందుకు పోతుంది. చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నా కానీ కూడా అరే సాంగ్ ఓకే బాగుంది, ఇది ఏ సాంగ్ ఎక్కడని చెప్పని వాళ్ళు కూడా సెర్చ్ చేసిపోయి చూస్తారు. ఆ ఇందిరమ్మ ఇల్లు గురించి ఇద్దరు వచ్చిరని లేదా, దాని గురించి ఒక్క లైను ఇది అంటే నాకేమనిపించింది అక్కడ అనేది చెప్తా. ఇద్దరు వచ్చిరు కదా, వచ్చి మీ భూమి ఏది, భూమి ఉంటేనే మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది లేకపోతే రాదన్నాడు కదా. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా, ఒక డైలాగ్ ఉంటుంది, అది మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఇగో ఇట్లా అనిపించింది.